జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో తీవ్రవాదులు హిందువులపై జరిపిన మారణకాండను బీజేపీ పార్టీ మేడిపల్లి మండల శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తూ అక్రమంగా భారతదేశంలో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల వారిని తక్షణమే భారతదేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న పాకిస్తాన్ వారిని దేశం నుంచి పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ మేడిపల్లి మండల కేంద్రంలో రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ క్యాతం దశరథ్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ కాటిపల్లి జగన్ రెడ్డి, మామిడి ధర్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎస్ఎన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి అన్నడి జలపతి రెడ్డి, మాజీ సర్పంచ్ చిట్యాల సురేష్, కొప్పెర లింగారెడ్డి, మేకల రాజు, గోస్కి మధు, దాసరి రఘు, హనుమండ్లు, రఘు, మధు, రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేడిపల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటీవల కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదులు కేవలం హిందువులనే లక్ష్యంగా చేసుకొని జరిగినటువంటి దాడిలో కేవలం 26 మంది హిందువులు, ఒక ముస్లిం సోదరుడు చనిపోవడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈ దేశంలో అక్రమంగా నివసించే పాకిస్తాన్ వారిని తక్షణమే ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళాలని వినతిపత్రం ఇస్తూ, అదేవిధంగా ఈ దేశంలో నివసిస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ముస్లింలు వ్యతిరేకులు ఎవరైనా కుల మత వర్గాలకు భేదం లేకుండా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ మేడిపల్లి మండల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో అన్ని అనుభవిస్తూ ఈ దేశాన్ని నాశనం చేయాలనే దుర్మార్గులకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే మీ వైఖరి మార్చుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తక్షణమే ఈ దేశాన్ని విడిచి పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ దేశాల మీద ప్రేమ ఉంటే దయచేసి వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉంది మేడిపల్లి మండల శాఖ తరఫున.